హలో క్రేజీ పీపుల్. ఈవినింగ్ కాలేజ్ నుంచి రాగానే ఏదైనా స్వీట్గా తినాలనిపించింది. చాక్లెట్ కేక్ చేద్దాం అనుకున్నాం. వెంటనే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే మైదా, కోకో లాంటివి కాకుండా మా హాస్టల్లో దొరికే హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్ అండ్ పాలు, షుగర్ కూడా తెచ్చుకున్నాం. ఎలాగో బ్లెండర్ ఉంది కదా అని బిస్కెట్స్ అన్ని దాంట్లో వేసి పౌడర్ చేద్దాం అనుకున్నాం. దాంతో పని అవ్వట్లేదని చెప్పి మా ప్రతాపం అంతా దాని మీద చూపించేశాము. పేస్ట్ అవ్వడానికి పాలు పోసాము. షుగర్ కూడా వేయాలని తిప్పే ముందు గుర్తొచ్చింది. తర్వాత దీన్ని ఫైన్ బ్యాటర్ చేయడానికి మేము పడిన కష్టాలైతే ఎవ్వరికి రాకూడదు. మొత్తానికి మేము అనుకున్న కన్సిస్టెన్సీలోకి తీసుకొచ్చేసాం. డబుల్ బాయిలింగ్ మెథడ్ తోటి బేక్ చేసాం. దీన్ని యాక్చువల్లీ అరగంటైనా ఉంచాలి, కానీ మాకున్న అత్రానికి 10 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాము. ఫైనల్గా అయితే మేము కేక్ బేక్ చేసేసాం. కేక్ ఇలా వచ్చింది అనుకుంటే ఇది ఆల్మోస్ట్ రోటీలా వచ్చింది. ఈలోగా మా ఫ్రెండ్ వచ్చి బేకింగ్ సోడా ఎక్కడ దొరికిందే అని అడిగింది. అప్పుడు అర్థమైంది ఇది నాన్ రొట్టెలా ఎందుకు వచ్చిందా అని. చూడడానికి ఎలా ఉన్నా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది మా హాస్టల్లో ఫస్ట్ కేక్ ఎక్స్పీరియన్స్. మీ కేక్ కూడా ఇలా ఎప్పుడైనా డిజాస్టర్ అయి ఉంటే కామెంట్స్లో చెప్పండి.